అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన ఎద్దకు వచ్చి నమస్కారము చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకమె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారుల్లో ఒకడు నీ కుడి వైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చుంట సెలవిమ్మని ఆయనతో అనెను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమనిది. ఆయన, మీరు నా గిన్నెలోనిది త్రాగుదురు గాని నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండనిచ్చుట నా వశమున లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే అది దొరుకునని చెప్పెను. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడిరి. కనుక యేసు తన ఎద్దకు వారిని పిలిచి, అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురనియు వారిలో గొప్పవారు వారి మీద అధికారము చేయుదురనియు మీకు తెలియను. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడనో వాడు మీ పరిచారకుడై ఉండవలెను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడనో వాడు మీకు దాసుడై ఉండవలెను. అలాగే మనుష్య కుమారుడు పరిచారం చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము నిచ్చుటకును వచ్చెనని చెప్పెను. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఇక ఉదయ కాలము యేసుక్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది మరొక మాట ఏంటంటే 28వ వచనం. అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు కానీ పరిచారము చేయుటకు మరియు అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకు వచ్చెను. యేసుక్రీస్తు ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడు అని అంటే మరొక మాట ఏంటంటే పరిచారము చేయించుకోవటానికి రాలేదు. ఆయన ఒక మోడల్గా ప్రజలకు కనపడటానికి, పరిచారము చేయటానికి, అనేకులకు ప్రతిగా అంటే అనేకుల కొరకు, అనేకుల ప్రాణాల కొరకు ఆయన తన ప్రాణం పెట్టడానికి ఈ భూమి మీదకి వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఎందుకు ఈ మాట యేసుక్రీస్తు చెప్తున్నాడంటే, జబదయి కుమారుల తల్లి తన కుమారుతో ఆయన ఎద్దుకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా 20వ వచనం నుంచి, నీవేం కోరుచున్నావని ఆయన అడిగిన. అందుకు ఆమె, నీ రాజ్యం ముందు ఈయన ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు ఎడమ వైపున కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనిను. అందుకు యేసు, మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలీదు. నేను త్రాగబోవు గిన్నెలోని మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగగలమని. ఆయన, మీరు నా గిన్నెలోని త్రాగుదురు కానీ నా కుడి వైపును నా ఎడవైపును కూర్చుండనిచ్చుట నా వశము లేదు. నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడునో వారికే అది దొరికిందని చెప్పారు. తక్కిన 10 మంది శిష్యులు ఈ మాట విని ఆ ఇద్దరు సహోదరుల మీద కోపపడారు. యేసు ప్రభుతో ఉన్న శిష్యులు 12 మంది శిష్యులు ఉంటున్నప్పుడు ఇద్దరు అన్నదమ్ములు యేసు ప్రభుతో ఉన్నారు. వారి యొక్క తల్లి వచ్చి అడుగుతుంది, అయ్యా నీ కుడి వైపున ఒకడిని నీ ఎడవైపున మరొక కుమారుణ్ణి పెట్టుకోయా అని అడుగుతుంది. యేసుక్రీస్తు అక్కడ అంటున్నాడు, అమ్మా నా కుడి వైపున ఎవరు కూర్చోవాలో నా ఎడమ వైపున ఎవరు కూర్చోవాలో అది నా చేతుల్లో లేదు, అది తండ్రి చేతుల్లో ఉంది అని చెప్పినప్పుడు మిగిలిన 10 మందికి ఒకంత కొంచెం వాళ్ళ ఆ మాట మీద, ఆ అమ్మ మీద లేదా ఆ మాటల మీద వాళ్ళకి కొంచెం అసూయ, కొంచెం వాళ్ళకి బాధ కలిగింది. ఇదేంటి మేమందరం లేమా, వాళ్ళిద్దరే ఉండాలా, ఆ ఇద్దరు కొడుకులు ఆమె ఇద్దరు కొడుకులే ఉండాలా, మేము ఉండకూడదా అని ఒకంత కొంచెం వాళ్ళకి నొచ్చుకున్నారు, బాధ కలిగింది. అయితే ఆ తర్వాత యేసు ప్రభు ఆ విషయాన్ని గ్రహించి వాళ్ళ మధ్యలో ఎలాంటి తారతమ్యాలు ఉండకూడదని, ఆ 12 మధ్యలో ఐక్యత ఉండాలని అప్పుడు ఆయన ఒక మాట అన్నాడు,
నా కుడి వైపున ఎవరు కూర్చోవాలో, నా ఎడమ వైపున ఎవరు కూర్చోవాలో అది నా చేతిలో లేదు. ఎవరి చేతిలో ఉందంటే తండ్రి చేతిలో ఉంది అని అంటూ వారందరిని పిలిచి 25 కనుక యేసు తన యొద్దకు వారిని పిలిచి అన్ని జనుల అధికారులు వారి ప్రభుత్వం చేదురని, వారిలో గొప్పవాడు వారి మీద అధికారం చేదురని మీకు తెలియదు. మీలో అలా ఉండకూడదు. మీలో ఎవడు గొప్పవాడై ఉండకూడదు వాడు మీ పరిచారకుడై ఉండవను. మీలో ఎవడు ముఖ్యుడై ఉండకూడదు వాడు దాసుడై ఉండవలను. అందరికీ కోరిక, నేను ముందుండాలంటే, నేను గొప్పవాడుగా ఉండాలంటే నేను గొప్పగా ఉండాలి, నేను ముఖ్యుడిగా ఉండాలంటే నేను ముఖ్యుడిగా ఉండాలి, నేను హైలైట్ అవ్వాలని ఎవరికి వారు పోటీ పడుతూ ఉంటారు సహజంగా మనం లోకంలో చూసినట్లయితే. కానీ యేసు ప్రభు చెప్పిన చెప్పిన సూచనలు ఏంటంటే, మీలో ఎవడు గొప్పవాడుగా ఉండాలంటే మొదట వాడు పరిచారకుడిగా ఉండాలి. ఏమేమి ఉండాలంట? పరిచారకుడిగా. గొప్పవాడుగా ఉండాలంటే మొదట వాడు పరిచారకుడిగా, పరిచర్య చేసేవాడుగా. పరిచారం అంటే దేవుని పని, దేవుని పనిలో పాలు భాగస్తుడిగా. అంటే మొదట గొప్పవాడుగా ఉంటే చిన్న చిన్న పనులు కూడా చేసేవాడుగా ఉండాలి. నేను గొప్పవాడినో, నాకు డబ్బు ఉందనో, నేను అలాంటి వాడినో అనుకోకుండా అది చిన్న పనైనా పెద్ద పనైనా చేసే మనసు ఉండాలంట. అప్పుడే ఆ వాడు ఎలాగ ఉంటాడంటే గొప్పవాడు అవుతాడు. మీలో గొప్పవాడుగా ఉండాలంటే మొదట మీరేమై ఉండాలంటే పరిచారకుడిగా ఉండాలి. పరిచారకుడిగా మిమ్మల్ని మీరు తగ్గించుకుని ఏ పనైనా చేసేవారుగా ఉండాలి. తర్వాత మీలో ఎవడు ముఖ్యుడిగా ఉండాలో, నేను నలుగురిలో నన్ను ప్రాముఖ్యంగా నేను ముఖ్యుడిగా ఉండాలని కోరుకుంటారో వాడు ఎలాగ ఉండాలంటే దాసుడై ఉండాలి. ఇది యేసు ప్రభు వాళ్ళందరి మధ్య, వాళ్ళిద్దరు అన్నదమ్ములు ప్లస్ 12 మంది ఆ తల్లి గారి మధ్య, అందరి మధ్యలో వాళ్ళ మధ్యలో ఎలాంటి తారతమ్యాలు లేకోకుండా, భేదాలు లేకోకుండా అందరూ సమానంగా ఉండాలని ఒక చిన్న ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మీలో గొప్పవాడుగా ఉండాలంటే మొదట మీరు పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ఈరోజు మనుషులు గొప్పవాడుగా ఉండాలని కోరుకుంటున్నారు కానీ పరిచారం చేసేవాడుగా ఉండట్లేదు. ముఖ్యుడిగా, అందరిలో నేను ముఖ్యుడిగా కనపడాలి, నలుగురిలో నేను హైలైట్ అవ్వాలి అనుకుంటున్నారే కానీ దాసుడిగా తగ్గించుకునేవాడుగా మాత్రం ఉండట్లేదు. బైబిల్లో దేవుడు చెప్పే బోధలన్నీ చాలా లోకానికి విరుద్ధంగా ఉంటాయి. లోకం అంతేమో గొప్పవాడుగా ఉండాలంటే డబ్బు ఉండాలి, గొప్పవాడుగా ఉండాలంటే పేరు ప్రతిష్ఠ ఉండాలి, గొప్పవాడుగా ఉండాలంటే అది ఉండాలి, ఇది ఉండాలి అనుకుంటారు. లేదా ముఖ్యుడిగా ఉండాలంటే వాడికి పదవి ఉండాలి, అధికారం ఉండాలి. కానీ బైబిల్ చెప్పే బోధ ఏంటంటే నువ్వు గొప్పవాడుగా ఉండాలంటే నువ్వేమీ ఉండాలంట? పరిచారకుడిగా ఉండాలి. పరిచారం. ఈరోజు అందరూ చెప్పేవాళ్ళే కానీ పరిచర్య చేసేవాళ్ళు లేరు. అందరూ ఆ టయానికి వచ్చి ఆ టయానికి వెళ్ళిపోయేవాళ్ళే కానీ దేవుని పని పరిచర్య చేసేవాళ్ళు ఈరోజు లేరు. ఆ టయానికి వచ్చి మళ్ళీ అయిపోగానే హడావుడిగా వెళ్ళిపోయేవాళ్ళు. ఒకరోజు ఒకళ్ళిద్దరు ఆ దేవాలయాన్ని శుభ్రం చేస్తున్నారట. వాళ్ళు ఒక స్కాలలో ఒక స్త్రీలు ఉన్నారు, పురుషులు ఉన్నారు. ఒక ఆయన ఆ దేవాలయానికి వచ్చాడట. వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తున్నారు. క్లీన్ చేస్తుంటే ఇక్కడ పెద్దలు ఎవరు, ఇక్కడ పాస్టర్ గారు ఎవరు, ఇక్కడ ఎలా ఉండిద్ది ఏంటి అని వాళ్ళతో మాట్లాడుతున్నారు. నేను కొంతమందితో మాట్లాడాలి, పెద్దలతో, ఈ యొక్క చర్చి ఎల్డర్స్తో, ముఖ్యమైనతో మాట్లాడాలని అడుగుతున్నారు. అడుగుతున్నప్పుడు వాళ్ళు అంటున్నారు, చెప్పండి ఏం కావాలి అని వీళ్ళు అంటున్నారమ్మా. నాతో చెప్పమన్నారండి, మీరు స్లీపర్స్ కదా, మీరు మందిరాన్ని క్లీన్ చేసేవాళ్ళుగా, మీరు తక్కువ వాళ్ళుగా ఉన్నట్టుగా ఉన్నారు, క్లీన్ చేసేవాళ్ళుగా ఉన్నారు కదా, మీరు కాదు ముఖ్యులు, పెద్దలు, సంఘంలో పెద్దలు, లేకపోతే అధికారులు తిన్న వాళ్ళు ఉంటే వాళ్ళని పిలవండి అంటే మేమే వాళ్ళం. మీరు మరి ఇది క్లీన్ చేస్తున్నారేంటి?
ఆ మాపేసి శుభ్రం చేస్తున్నారేంటి, ఇదేంటి అంటే వాళ్ళు పర్సులో నుంచి ఒక ఐడెంటిటీ, ఒక విజిటింగ్ కార్డు తీశారు. వాళ్ళ విజిటింగ్ కార్డు ఏముందంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సంస్థకి మేనేజర్. వారి కంపెనీకి వాళ్ళు ఎవరంట మేనేజర్. బయట ఒక్కొక్కరికి ఒక్కొక్క పెద్ద పెద్ద కార్లు ఉన్నాయి. ఇక్కడ పెద్ద పెద్ద కార్లు ఆ చర్చి ముందర ఆఫ్ చేసి అక్కడ ఆగి ఉన్నాయి. ఆ కార్లు మాయే, ఈ విజిటింగ్లో ఉన్న పేరు నాదే, ఈ కంపెనీకి ఓనర్ నేనే అని చెప్తుంటే వచ్చి ఆయనకి షాక్ అయిపోయాడంట. ఇంత పెద్దవాళ్ళు, ఇంత ధనవంతులు, ఇంత హుందాగా వచ్చేవాళ్ళు ఇలాగా మాపు వేసి నీళ్లు పోసి మందిరము కడిగి శుభ్రం చేసి ఆ బాత్రూములు కడిగి లేకపోతే ఇలాంటి ఎవరు చేయరు కదా అని షాక్ అయిపోయాడు. అది ముఖ్యమైన ఆత్మీయ జీవితం. ఈరోజు ఈనాడు చాలామంది క్రైస్తవులు ఎలాగున్నారంటే ప్రభువు నమ్మిన వారు, పరిచారం చేసేవారుగా లేరు. కానీ కొంతమంది ముఖ్యులుగా ఉండాలనుకుంటున్నారు, నన్ను గొప్పవాడుగా ఉండాలనుకుంటారు. వాళ్ళ స్టేటస్ తగ్గకోకుండా తగ్గకుండా మాట్లాడాలి. వాళ్ళకి ఒక ప్రత్యేక స్థానం ఇవ్వాలి, వాళ్ళని హైలైట్ చేయాలి, వాళ్ళు పెద్దగా అనౌన్స్మెంట్ చేయాలి వాళ్ళని. అలాంటి విషయాలు కోరుకుంటున్నారు కానీ పరిచారం చేసే విషయంలో మాత్రం కోరుకోవట్లేదు. యేసు ప్రభు చెప్పాడు, నా లెఫ్ట్ ఎవరు ఉండాలో, నా రైట్ ఎవరు ఉండాలో నా చేతిలో లేదు, అది తండ్రి చేతిలో ఉంది. సరే, ఒకవేళ అలాంటి ఆశ ఉంటే, ముఖ్యుడిగా మీ అబ్బాయి ఉండాలంటే, గొప్పవాడిగా ఉండాలంటే, తండ్రి నాకు చెప్పిన బోధ ఏంటంటే పరిచయం చేసేవాడిగా ఉండాలి. రెండోది దాసుడుగా ఉండాలి. చిన్న చిన్న కొంచెం చదువుకున్న వాళ్ళు, బాగా స్థితి కలిగిన వాళ్ళు ఏదైనా చిన్న చిన్న పని చేయమంటే వాళ్ళు చేస్తారా చెప్తే ఒకంటే కొంచెం తప్పదు, ఇక షేమ్ అయిపోతారు చేయడానికి. రెండోది ఇక తప్పదు కాబట్టి, చెప్పాడు కాబట్టి తప్పదు అంటే ఇంట్రెస్ట్గా చేయరు అన్నమాట. ఇంట్రెస్ట్గా చేయరు, తప్పదు కాబట్టి చేస్తారు. ఒక పిల్లోడు చర్చికి వస్తున్నాడు. ఆ పిల్లోడిని 5th క్లాస్ అలా చదువుతున్నాడు. చిన్నప్పటి నుంచి చర్చికి వస్తుంటే పాస్టర్ గారు ఏం చేశారంటే ఆయన చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చోబెట్టాడు. ఎక్కడ చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చోబెట్టి, నువ్వు అక్కడ వాక్యం వింట, చెప్పులు వచ్చిన వాళ్ళ చెప్పులు చక్కగా లైన్గా పెట్టి, మళ్ళీ వెళ్ళేటప్పుడు ఎవరి చెప్పులు వాళ్ళకి ఇచ్చే పని నీ పని అని ఆ పిల్లోడికి అప్పగించాడు. చక్కగా పిల్లోడు చిన్న వయసు కాబట్టి ఎలాంటి షేమ్ కాకోకుండా, ఎలాంటి సిగ్గుపడుకోకుండా దేవుని పని అని చిన్నపిల్లల మనస్తత్వం కలిగిన వాడుగా ఉంటారు కాబట్టి ఆ పని చేసుకుంటూ వెళ్ళాడు. ఆ అబ్బాయి 10th క్లాస్కి వచ్చాడు. 10th క్లాస్ పాస్ అయ్యాడు. ఇంటర్మీడియట్కి వచ్చాడు. 10th క్లాస్ వరకు చెప్పుల స్టాండ్ దగ్గరే ఉన్నాడు. ఇంటర్మీడియట్కి వచ్చాడు. ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఆ అబ్బాయి అనుకున్నాడు, నేను ఇప్పుడు ఇంటర్మీడియట్కి వచ్చా కదా, పాస్టర్ గారు నన్ను ఇంకొంచెం వేరే పని అప్పగిస్తాడేమో, నా స్థితిని మారుస్తాడేమో అని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళాడు. పాస్టర్ గారు అన్నాడు, అక్కడే ఉండయా, అక్కడ ఉండటమే మంచిది, నువ్వు చక్కగా చెయ్యి అని చెప్తే కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాడు. ఇంటర్మీడియట్ అంటే కొంచెం లోక జ్ఞానం, కొంచెం స్టైల్గా ప్రవర్తించటం, స్టైల్గా మాట్లాడటం, స్టైల్గా నడవటం, ఇక అదంతా కొత్త లోకంలోకి వాళ్ళు వెళ్తారన్నమాట. ఆ 10వ తరగతి దాకా వాళ్ళకి ఏమీ తెలియదు. ఆ పేరెంట్స్ యొక్క అడుగుజాడుల్లో వాళ్ళు ఉంటా ఉంటారు ఒకప్పుడు. ఇప్పుడంటే అన్నీ మారిపోయారు అనుకోండి. సరే, ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత ఇంటర్మీడియట్ పాస్ అయ్యాడు, అక్కడే ఉన్నాడు. డిగ్రీకి వచ్చాడు. డిగ్రీకి వచ్చిన తర్వాత మళ్ళీ పాస్టర్ గారు వెళ్ళాడు, అయ్యా మరి ఏంటి నా యొక్క పని అంటే, అక్కడే ఉండయా అన్నాడు.
రేపు డిగ్రీకి వచ్చాను నేను ఏంటని మళ్ళా కొంచెం చిన్న ఫీల్ అయిపోయి మళ్ళా సరే ఆ దైవజుడు చెప్పాడని మళ్ళా సంతోషంగా అక్కడ చేశాడు. డిగ్రీ అయిపోయింది, గ్రూప్ 1 రాశాడు, కలెక్టర్ పోస్ట్ రాశాడు. రాసే ముందు కూడా తర్వాత ఇక్కడే ఉండమా అని అడిగితే ఇక్కడే ఉండే అన్నాడు. సరే గ్రూప్ 1 ఎగ్జామ్స్ రాశాడు, పాస్ అయ్యాడు, కలెక్టర్ అయ్యాడు. ఇప్పుడు కలెక్టర్ అంటే జిల్లాకే ఆయన ముఖ్యమంత్రి అంటాడు, జిల్లాకే ముఖ్యమంత్రి తోడు. వచ్చి చర్చికి వస్తూ ఉండేవాడు. పాస్టర్ గారిని అడిగాడు, మరి నేను ఎక్కడ ఉండాలి అది ఇది అని అంటే, మళ్ళా నువ్వు ఎక్కడ ఉండమన్నానంటే చెప్పుల స్టాండ్ దగ్గర ఉన్నాను. ఒకసారి ఆలోచించండి, ఇమాజినేషన్ చేద్దాం మనం ఒకసారి. కలెక్టర్ అంటే జిల్లాలో ఉన్న అధికారులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీస్ కానీ, మంత్రులు కానీ అందరూ ఆయన సెల్యూట్ కట్టాలి. ఆయన రాజ్యాంగం నియమించిన హక్కు, ఆయన ముఖ్యమంత్రి తోడు. కలెక్టర్ అంటే మొత్తం ఆయన చేతిలో ఉండదు. అలాంటి వాడు దేవుని మందిరానికి వచ్చినప్పుడు ఒక చెప్పుల స్టాండ్ దగ్గర కూర్చుని అన్ని చెప్పులు లైన్గా పెట్టడం అనేది అది చెప్పటం చాలా తేలికే, కానీ ఆ సిచ్యువేషన్లో ఉంటే మాత్రం చాలా కష్టం. కానీ ఆయన హంబుల్ దాసుడిగా దైవజనుడు చెప్పాడని, దైవజనుడు నాతో ఈ మాట చెప్పాడని చిన్నప్పటి నుంచి ఆ లోబడే మనసు ఆయనకు ఉన్నది కాబట్టి ఈరోజు ఆయన కలెక్టర్ అయ్యాను అనే గర్వం రానిపోకుండా మందిరానికి వచ్చినప్పుడు మాత్రం ఎక్కడైనా మందిరమైన బయటైనా తను తగ్గించుకుని చక్కగా ఆ పాస్టర్ చెప్పిన మాట ప్రకారం ఆ చెప్పుల స్టాండ్ దగ్గరే ఉన్నాడు. యేసు ప్రభు చెప్పిన బోధ కూడా ఇదే, పరిచారకుడిగా నువ్వు ఉండాలి, రెండవది నువ్వు దాసుడిగా ఉండాలి. ఆయన చెప్పాడు అట్లా. దాని కింద ఒక మాట అన్నాడు, నేను ఎందుకు వచ్చానో చెప్తున్నాడు. కింద ఏమన్నా తెలుసా, అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు. ఒకవేళ నేను దైవ కుమారుడై దేవుడై ఉండి ఈ లోకానికి వచ్చి నేను మనుషుల చేత నేను పరిచారం చేయించుకొని రాలా, నేనే పరిచర్య చేయటానికి వచ్చాను. తర్వాత అన్నాడు, అలాగే అనేకుల కొరకు ప్రతిగా నా ప్రాణమును క్రయధనముగా ఇవ్వటానికి వచ్చాను. ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. క్రీస్తును అంగీకరించి క్రీస్తును వెంబడించేవారిగా మనం ఉన్నాం. ఇలాంటి మనసు ఎంతమందికి ఈ రోజుల్లో కనపడుతుంది? ఎంతమందికి ఇలాంటి ఆ మనస్సు? అరే దేవుని మందిరం మనం శుభ్రం చేద్దాం, మనం వెళ్తున్నాం వస్తున్నాం, కనీసం మనం వెళ్ళి ఆ మందిరాన్ని శుభ్రం చేయాలన్న ఆశ, ఆలోచన, ఆ తలంపు అది ఎవరిలో కూడా కనపడుతున్నట్టుగా కనపడతలేదు. ఏదో మనుషులు వస్తున్నారు వెళ్తున్నారే, కానీ ఈరోజు ఆ మందిరాని కోసం నా వంతుకు నేనేం పని చేయాలి, పరిచయం నేనేం చేయాలి? కొంతమందికి పని చేయరు, కానీ వెనకాలే కూర్చొని తిరగమంటే మాకు తిరుగుతూ ఉంటారు. కొంతమంది అదమాషి చేయడానికి ఇష్టపడతారు, నిలబడి వాళ్ళ చేత వీళ్ళ చేత పని చేయించడానికి ఇష్టపడుతూ ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం పని చేయరు. కొంతమంది మాటలు చెప్పేవారుగా ఉంటారు, కొంతమంది ఆ ఇతరుల మీద రూల్ చేసేవారుగా ఉంటారు. కానీ యేసు ప్రభు మనకు మాదిరి. ఈనాడు క్రిస్మస్, రియల్ క్రిస్మస్ అంటే, నిజమైన క్రిస్మస్ అని అంటే క్రీస్తుని అంగీకరించిన మనము కూడా ఇలాంటి మనసు మనం కలిగి ఉండాలి. అందుకే ఫిలిప్పీ రాసిన పత్రిక 2:5 ఏముందంటే, క్రీస్తును కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండండి. ఆయన దాసులయుండి ఏమంటున్నాడు, ఆయన తన సింహాసనాన్ని విడిచిపెట్టి సమస్తము విడిచిపెట్టి ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో అని మనం చెప్తుంది. ఆయన దేవుని స్వరూపం కలిగిన వాడై ఉండి దేవుడితో సమానంగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని
తను తానే రిక్తునిగా చేసుకుని ఆయన ఆకారమందు మనుష్యుడిగా కనపడి మరణం పొందినంతగా అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకును. ఏం చేసిందనంట? తను తానే తగ్గించుకున్నాడంట. ఈజ్ హంబుల్, ఒబీడియంట్, సాక్షాత్తు దైవ కుమారుడే. ఎందుకు ఆయనకి అంత ముఖ్యమో వదులు. చూడండి, ఇక్కడ మనం చూస్తే ఆయన ఎంతగా అంత హంబుల్గా దీనుడిగా తగ్గించుకుని రావాల్సిన అవసరం ఏమైందంటే ఒకటే, 2 లెటర్స్ ఉంటాయి. ప్రేమ, లవ్, డివైన్ లవ్, అగాపే లవ్, దైవికమైన ప్రేమ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తన్ను తాను దేవునితో స్వరూపం కలిగిన వాడే దేవునితో సమానం ఉంట విడిచిపెట్టిన భాగ్యమని ఎంచుకోలేదు, కానీ మనిషి పోలిక పుట్టి దాసుని స్వరూపము ధరించుకుని తన్ను తానే ఏం చేస్తున్నాడు? రిక్తునిగా చేసుకుని తను తాను తగ్గించుకున్నానని విధేయ చెప్పిన వాడిగా తగ్గించుకున్నానని చెప్తున్నాడు. యేసు ప్రభు చెప్పేవాడే కాదు, చెప్పిన దాన్ని పాటించేవాడు. వాక్యం తెలియటం గొప్ప విషయం కాదు. ఈరోజు వాక్యం అందరూ తెలుసు, ఎవరు తెలియదు? ఆదివారం చర్చికి రావాలని తెలియదా? ఉపవాస ప్రార్థనకి రావాలని తెలియదా? వాక్యం చదవాలని తెలియదా? ప్రార్థన చేయాలని తెలియదా? పరిచర్య చేయాలని తెలియదా? మందిరం వెళ్ళి శుభ్రం చేయాలని తెలియదా? అయిపోయిన తర్వాత అన్నీ శుభ్రంగా సరిచేసి వెళ్ళాలని తెలియదా? అన్నీ తెలుసు, కానీ ఏం చేయట్లేదు, మనం పాటించట్లేదు. ఎవరికి ఏమి తెలియదు, అన్నీ తెలుసు. ఈరోజు తెలియని వారు ఎవరు లేరు. వాక్యం ఈరోజు తెలియని, వాక్యం తెలియదు అనేది ఎవరు లేదు. తెలియటం గొప్ప విషయం కాదు, తెలిసిన దానిని మనము పాటిస్తున్నామా లేదా? క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్ అని బిర్యానీ మీద బిర్యానీ తింటా, కేకులు కట్ చేసుకుంటా ఉంటే ఇది నిజమైన క్రిస్మస్ కాదు. రియల్ క్రిస్మస్ క్రీస్తుని అంగీకరించిన వాడు, ఆయన జీవితము ఎలాగ ఉందో, ఆయన మనసు ఎలాగ ఉందో అలాంటి మనస్తత్వం కలిగిన వారుగా ఉంటారు. ఆ మనసు ఉన్నప్పుడే, ఆ మనసు కలిగిన అలాంటి మనసులోకి వెళ్తున్న వారే ఆ క్రిస్మస్లో ఆనందిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ తల్లితో అదే అన్నాడు, అమ్మా నా రైట్ ఎవరు ఉండాలో, కుడివైపు ఎవరు ఉండాలో, లెఫ్ట్ ఎవరు ఉండాలో నువ్వు డిసైడ్ చేయొద్దు, నేను డిసైడ్ చేయదు, నా చేతుల్లో కూడా లేదు. ఫాదర్, తండ్రి చేతుల్లో ఉంది, తండ్రి ఆధీనంలో ఉంది. ఒకవేళ లెఫ్ట్ రైట్ ఎవరు కూర్చోవాలంటే చెప్తున్నాను నేను, గొప్పవాడుగా ఉండాలంటే పరిచర్య చేయవాడుగా ఉండాలి. గొప్పవాడిగా ఉండాలంటే నువ్వు పరిచర్య చేసేవాడుగా ఉండాలి. ముఖ్యుడిగా ఉండాలనుకుంటున్నావా? నలుగురిలో ముఖ్యుడిగా మీ పిల్లలు ఉండాలనుకుంటున్నారా? దాసుడు. ఇది దేవుడు చెప్పిన మాట. చెప్పిన తర్వాత అన్నాడు, నేను కూడా ఎందుకు వచ్చాను తెలుసా? ప్రజల చేత పరిచర్య చేయించుకోవడం కాదు. ఈరోజు లోకంలో చాలామంది బాబాలు, లేకపోతే ఇక లోకం ఎంత ఉంది, వాళ్ళందరూ ఏం చేసేసా ప్రజల చేత పరిచర్య చేయించుకుంటూ ఉంటారు. కానీ యేసు ప్రభు పరిచర్య చేయించుకోవడం రాలా, పరిచర్య చేయటానికి కుంటువారి దగ్గరికి, గుడ్డివారి దగ్గరికి, అనేక మంది దగ్గరికి వెళ్ళి వాళ్ళ యొక్క చేతులు పట్టుకుని వాళ్ళు ప్రార్థన చేసి వాళ్ళని స్వస్థపరిచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడి చాలా తగ్గించుకుని ఒకచోట కొంతమంది స్త్రీల దగ్గర కొంతమంది దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయన ఘోరమైన పాపి దగ్గరికి వెళ్తున్నాడు. అంటే ఈయన అనుకుంటున్నాడు, నేను చాలా పరిశుద్ధుని, ఆమె ఘోర పాపి, ఆమె చేసేది ఘోర పాపి అంటే పబ్లిక్ కనబడుతుంది, వీడికి చేసింది కనపడలేదు కాబట్టి నేను పరిశుద్ధులు అనుకుంటున్నాడు. ఆయన ఏంటి అంత ఘోరమైన పాపి? ఆయన వచ్చింది అందుకు నీతిమంతుడు ఒక్కడును
లేడు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారని ప్రతి మానవుడి దగ్గరికి వెళ్ళి ఆయన దేవుని ప్రేమను, తండ్రి ప్రేమను చెప్పటానికి వచ్చాడు. తన్ను తాను తగ్గించుకున్నాడు, తన్ను తాను దీనుడిగా వచ్చాడు. 30 సంవత్సరాల దాకా తల్లిదండ్రుల దగ్గర నుండి చక్కగా వారితో పరిచర్య చేశాడు. వాళ్ళు ఒంటరికి పని, వాళ్ళ తండ్రిది ఆ పనిలో ఆయన కూడా చక్కగా పని చేసుకుంటూ వచ్చాడు. అటు తల్లిదండ్రులు శారీరకమైన ఈ లోక సంబంధ తల్లిదండ్రులుగా ఉన్న ఆ యేసేపుకు మరియు కూడా హంబుల్గా ఉండి ఆ తర్వాత నేను నా తండ్రి పని మీద బయలుదేరుతున్నానని ఆయన వెళ్తూ ఉన్నాడు. చూడండి, దేవుని దయ మనుషుల దయలో కూడా ఆయన వర్ధిల్లినట్టుగా మనకి వాక్యం సెలవిస్తుంది. చాలా చోట్ల బైబిల్లో యేసు ప్రభు జీవిత చరిత్ర చూస్తే ఎక్కడ కూడా హెచ్చించుకున్నట్టుగా కనపడాల. నా తండ్రి మహిమపరచబడాలి, నేను తగ్గించబడాలి అన్నాడు. నేను రాజుగా చేస్తాం, నువ్వు ఇక్కడే ఉండు, నేను ఘనపరుస్తాం. లేదు, తండ్రి మహిమపరచబడాలి, నేను తగ్గించబడాలని. ఆయన రాజుగా చేస్తారేమోనని ఆయన అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బాబు. ఇక్కడే నన్ను బంధించేస్తారేమోనని. ఎందుకంటే ఆయన చేయాల్సిన చాలా పనులు. ఒకరోజు ఏం జరిగింది తెలుసా? చూడండి, యోహాను సువార్త. యేసు ప్రభు ఆయన పరిచారకులుగా ఏం చేశాడంటే, యోహాను సువార్త 13వ అధ్యాయం 2వ వచనం. వారు భోజనము చేయుచుండగా ఆయన అప్పగింపాలని సీమోను కుమారుడు ఇస్కరియోతు యూద హృదయములో అపవాది ఇంతకుముందు ఆలోచన పుట్టించింది కనుక తండ్రి తన చేతికి సమస్తం అప్పగించినని, తను దేవుని ఎదురును బయలుదేరి వచ్చినని, దేవుని ఎద్దుకు వెళ్ళవలసినదని యేసు ఎరిగి భోజన పత్తుల నుండి లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుమునకు కట్టుకుంది. అంతటా పల్లెముల నీళ్లు పోసి శిష్యులు పాదములు కడుగుటకు తాను కట్టుకుని ఉన్న తువ్వాలతో తుడుచుటకు మొదలు పెట్టెను. ఇక ఫైనల్ జర్నీ, చివరి జర్నీ యేసు ప్రభు లోకంలో ముగించబోతున్న సమయంలో పస్కా పండుగ ఆచరిస్తూ దేవుని శరీరము రక్తంలో పాలు పంచుకుంటున్న శిష్యులు యేసు ప్రభు పాలు పంచుకునే సమయంలో ఆయన ఒక ప్రజలకు, శిష్యులకు అంతుపట్టని ఒక సన్నివేశాన్ని వాళ్ళు చూశారు. అసలు వాళ్ళకి అది ఎప్పుడు కూడా ఊహించుకోవాలి. ఆయన ఏం చేశారు తెలుసా? తండ్రి తన దేవుని ఎదురు బయలుదేరి వచ్చినని, దేవుని ఎదురుకు వెళ్ళవలసింది యేసు ఎరిగి భోజన భక్తులను లేచి తన పై వస్త్రం అవతల పెట్టివేసి ఒక తువ్వాలు తీసుకుని నడుము కట్టుకుని పల్లెములో నీళ్లు పోసి శిష్యుల పాదాలు కడుగుటకు తాను కట్టుకున్న తువ్వాలతో తుడుచుటకు మొదలుపెట్టాడు. భోజనం, ఆ పస్కా భోజనం తిన్న తర్వాత ఆ టవాల్ మీద ఉన్న టవాల్ తీసి ఒకటి తడుము కట్టుకుని పల్లెములో నీళ్లు తీసుకొచ్చి శిష్యులను ఒక్కొక్కరి కాళ్ళు ఆ పల్లెములో పెట్టి నీళ్ళల్లో పెట్టి చేతులతో ఆ కాళ్ళను కడిగి తర్వాత తీసి తువ్వాలు, నడుముకున్న తువ్వాలు తీసి కాళ్ళను ఏం చేస్తున్నారంట? తుడుస్తున్నారు. వాళ్ళందరూ షాక్ అయిపోతున్నారు. ఇదేంటి ఇంత తగ్గింప, ఇంత పరిచర్యనా, ఇంత హంబుల్నెస్ అసలు ఇలాంటిది ఎక్కడ చూడలేం మనం. ప్రపంచంలోనే ఎలాంటి గొప్ప గొప్ప దేవతలు, దేవుళ్ళు అనేవాళ్ళు ప్రజలు కాలు దిగినట్టుగా మీ లైఫ్లో, మన లైఫ్లో ఎక్కడ చూసామంటే, నా లైఫ్లో అయితే ఎక్కడ చూడలేదు, నేను ఎవరిని చూడలే. దేవుడు అనేవాడు ప్రజలు కాళ్ళు కడగటం అనేది ఎక్కడ చూడలేదు. కానీ అది ఎక్కడ కనపడిందంటే యేసు ప్రభు దగ్గర మాత్రమే ఉంటుంది. హల్లెలూయా, స్తుతించేది. హల్లెలూయా. ఎంత గొప్ప దేవుడు! నువ్వు ఆరాధించే దేవుడు ఆషామాషే దేవుడు కాదు. ఆయన ఒక రోల్ మోడల్. చెప్పేవాడు చేసేవాడు. చెప్పటం వరకే కాదు, ఆయన చెప్తాడు, చేస్తాడు. ఆయన ఈరోజు చెప్పేవాళ్ళుగా ఉన్నారు కానీ చేసేవాళ్ళుగా ఎవరు లేరు. మనము కూడా
ఆ పనిలో పాలుభాగస్తులు అవుదాం. మనము కూడా ఆ మందిరంలో నా వంతుగా నేనేం పని చేయాలో ఆ పని చేస్తాను. ఇట్స్ రెస్పాన్సిబిలిటీ, బాధ్యత. ఎందుకంటే మనం ఆరాధించే దేవుడు అంత తగ్గించుకుంటే మనం తగ్గించుకోకపోవటం ఏమంటారు, తగ్గేదిలే. ఇది సినిమా డైలాగ్, లేకపోతే లోకంలో డైలాగ్. కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నువ్వు ఎంత తగ్గించుకుంటావో అంత గొప్పవాడుగా ఉంటావు, అంత ముఖ్యుడిగా ఉంటావు. మన బైబిల్లో దేవుళ్ళకి వచ్చేసిన తర్వాత మనల్ని మనం నలగ కొట్టుకోవడానికి ఇష్టపడాలి, మనల్ని మనం తగ్గించుకోవడానికి ఇష్టపడాలి, మనల్ని మనం దేవుని కోసం, దేవుని పని కోసం ఒక మాట పడటానికైనా సిద్ధపడాలి. దేవుని కోసం, దేవుని పని కోసం అలాంటి సిద్ధపడే మనసు కలిగిన వ్యక్తులనే దేవుడు ఆశీర్వదిస్తాడు, వాళ్ళనే ఆశీర్వదిస్తాడు. మరియా పేరు ఈరోజు బైబిల్లో ఉన్నదంటే ఆ కన్యకైన స్త్రీ గర్భము ధరించి ఆ శక్తి పొందుకొని పరిశుద్ధాత్మ ఆ ఫలము పొందుకుందంటే, దేవుణ్ణి ఆ గర్భమును తీసుకోవడానికి అంగీకరించిందంటే, తీసుకుంటే మరి ఎన్ని అవమానాలు, నిందలు, మాటలు, చేసుకోపోయే భర్త ఏమంటాడు, అసలు అది అర్థం, అది తలుచుకుంటే చాలా కష్టం అనిపిస్తుంది కదండి. అన్ని ఓర్చుకున్నాను. అందుకే ఆమెను ఏమన్నారు ఇప్పుడు, ధన్యురాలు అని. మరి దేవుని విషయంలో మనం ఏమాత్రం తగ్గించుకుంటున్నాం, ఏమాత్రం హంబుల్ అవుతున్నాం, ఏమాత్రం మనం పరిచర్య చేస్తున్నాం. టయానికి వస్తాం, ఆ టయానికి వెళ్ళిపోతాం. అసలు ఇది ఎలా ఉంది, ఇది మనం శుభ్రం చేస్తున్నామా లేదా, అసలు మనం కనీసం నెలకొకసారి అన్న మనం కడుగుదామా లేదా, పద్దాక దైవజనులు చెప్తేనే చేసేది కాదు. అసలు మనం కల్పించుకుని చేసుకోవాలి విశ్వాసులుగా. మందిరం మనం ఏ విధంగా శుభ్రం చేసుకోవాలి, ఏ విధంగా కడగాలి, మరి ప్రార్థన ఉంది, మనం వెళ్ళి ఏ విధంగా శుభ్రం చేద్దాం, మనం ఏ విధంగా వెళ్ళి నా వంతుగా నేను దేవుని పనిలో చీపురు పుల్ల తీసి అలా వేసినా కూడా ఆశీర్వాదం ఉండదు, దీవెన ఉండేది. రోడ్ల మీద ఎన్ని ఊడ్చినా, ఎవరిలో ఎంత పని చేసినా చేసుకున్నంత సేపే వాడు విలువిస్తారు. మనము ఏదైనా లోపం, మనకి ఏదైనా తప్పు దొరికినా, లేకపోతే చిన్న పొరపాటు జరిగినా, లేకపోతే ఇంకోటి అసలు మన లెక్కే చేయడు. ఒక్కొక్కసారి ఆ పనికి జీతం కూడా సరిగ్గా ఇవ్వడం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి మనకు తెలియని విషయం ఏముంది, మందిరానికి వెళ్ళే మనం, దేవుడిని అంగీకరించే మనం, దేవుని పరిచర్య చేయటం తెలీదా, దేవుని మందిరం శుభ్రం చేయటం మనకు తెలీదా? ముఖ్యుడిగా ఉండాలంటే, గొప్పవాడిగా ఉండాలంటే మొదట నువ్వు ఏమవ్వాలి, పరిచారకుడిగా ఉండాలి. ఈరోజు చాలామందికి అది ఇష్టం ఉండదు. లోకంలో అందరూ గొప్పవాళ్ళుగా ఉండాలనుకుంటాం. అందరం లోకంలో కూడా మనం చూసుకుంటే చిన్న చిన్న పనులు వాళ్ళు చేయరు. నా స్థితి ఏంటి, నా లెవెల్ ఏంటి, నా స్థానం ఏంటి, నా ఉద్యోగం ఏంటి, నా పొజిషన్ ఏంటి, నేను చేయను అని వాళ్ళు ఆ పని చేయకోకుండా లోకంలో కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు. చూడండి, హంబుల్ క్రీస్తును మనం ఇతరులకి ఎలా చూపిస్తామంటే మన క్రియల ద్వారా చూపిస్తాం, మన యాక్టివిటీస్ ద్వారా చూపిస్తాం, మన పనుల ద్వారా క్రీస్తును చూపిస్తాం. ఇతరులు మనలో క్రీస్తును చూడాలి అంటే మన యాక్టివిటీస్ ముఖ్యం, మన పనులు ముఖ్యం, మనం చేసే పనులు, మన హంబుల్నెస్, మన దీనత్వం, మన తగ్గింపు ముఖ్యం. యేసు ప్రభు అక్కడ శిష్యులు కాలు కడుగుతున్నారు, షాక్ అయిపోతున్నారు. ఒక్కొక్కరు, అయ్యా మీరేంటయ్యా బోధకుడా, అయ్యా దైవ కుమారుడా, దేవుని కుమారుడా, నువ్వేంటయ్యా మా కాలు కడగటం ఏంటయ్యా అని అందరూ మనసులో అనుకుంటూ ఆపే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఎవరు నోరు తెరవట్లా. మరి ఏమంటే మళ్ళీ నోరు తెరిస్తే మళ్ళీ ఆయన ఏ విధమైన సమాధానం ఇస్తాడని ఆయన లోపల కొంచెం భయంగా ఉంటుంది.
కానీ యేసు ప్రభు ఒక్కొక్కరు కాళ్ళు ఆ పల్లెములో ఆ నీళ్ళలో పెట్టి ఏం చేస్తున్నారు సార్, కడిగిన తర్వాత మళ్ళా ఆయన యొక్క తువాలు, నడుముకున్న తువాలు తీసుకుని ఏం చేస్తున్నారంటే తుడుస్తున్నారు. అయితే వీళ్ళందరూ బాగున్నారు. ఒక ఆయన పాపం తట్టుకోలేకపోయారు. ఆయన ఎవరో తెలుసు, 6వ వచనం. ఇట్లు చేయొచ్చు ఆయన సీమోను పేతురు వద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా నీవు నా పాదాలు కడుగుదువా అని ఆయనతో. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు కానీ ఇక మీదట తెలుసుకుందామని అతనితో చెప్పగా, పేతురు అన్ని విషయాలు దుడుకుగా ఉంటాడు, తొందరగా ఉంటాడు. అందుకే అంటే మంచికైనా చెడుకైనా ముందుంటాడు. ఆయన మంచికైనా ముందుకు వస్తాడు, చెడుకైనా ముందుకు వస్తాడు. ఆయన మనసు ఎలాంటి కల్మషం ఉండదన్నమాట. అది మంచిది చెడుకైనా. వెంటనే ప్రభువా, 11 మంది ఎవరు మాట్లాడలేదు. 12 ఇక పేతురు, ప్రభువా నువ్వు మా పాదాలు కడుగుదువా? వద్దయ్యా అని బతులాడుతున్నావు. అని నువ్వు దైవ కుమారుడివి, పరమ నుంచి దిగి వచ్చిన దైవ కుమారుడు, దేవుని కుమారుడివి, నువ్వేంటయ్యా మా కాళ్ళు కడగటం? ఎందుకంటే హీఈస్ రికగ్నైజ్ జీసస్ ఎవరో, యేసుక్రీస్తు ఎవరో పేతురుకు బాగా తెలుసు. ఎందుకంటే పేతురు చాలా దగ్గరగా ఉన్న వ్యక్తి, దేవునికి దగ్గరగా ఉన్న వ్యక్తులు ఎవరంటే పేతురు, యోహాను, యాకోబు. వీళ్ళు ముగ్గురు చాలా దగ్గరగా ఉంటారు. చూడండి, 12 మంది ఉన్నారు. 12 మందిలో బాగా దగ్గరగా ఉన్నారు ముగ్గురు ఉన్నారు. చూడండి, మనకు కూడా ఎంతోమంది ఉంటారు, కానీ దగ్గరగా ఉండేవాళ్ళు ఒకరిద్దరు ఉంటారు. మన మనసును కరెక్ట్ అయ్యేవాళ్ళు, మన హృదయానికి దగ్గరగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. మన యాక్టివిటీస్ అన్నీ వాళ్ళకి అర్థమవుతూ ఉంటాయి. అందుకే వాళ్ళు మంచిగా చెడుగా మాట్లాడతారు. ఫస్ట్ ఆయన పేతురు అన్నాడు, ప్రభువా వద్దయ్యా, నా పాదాలు కడగొద్దయ్యా. నువ్వేంటి? నేను ఒక మురికి లాంటి వాడిని, నేను ఒక పాపాత్మ, అయినా అసలు నువ్వేంటి ప్రభువా అని ఆశ్చర్యపోతూ ఆయన అడిగాడు. అడగొద్దయ్యా ఆయన ఆపే ప్రయత్నం చేస్తున్నాడు. యేసు ప్రభు అన్నాడు, ఇప్పుడు చేసేది నేను, ఇది చేసేది నీకు ఇప్పుడు అర్థం కాదు, భవిష్యత్తులో నీకు ఇది అర్థమవుతుంది అన్నాడు. అంటూ ఆయన మాట అన్నాడు. ఏమన్నా సీమోను పేతురు ఎందుకు వచ్చింది, పేతురు నీవెన్నడూ నా పాదాలు కడగరాదని ఆయనతో అనెను. పేతురు అన్నాడు, అయ్యా నువ్వెన్నడూ నా పాదాలు కడగరాదు అని ఆయనతో. అందుకేసు, నేను నిన్ను కడగనిలా నాతో నీకు పాలు లేదు. నేను కడగపోతే నాతో నీకు పాలు పంపులు లేవుండవు. దేవుడికి స్తోత్రం, హల్లెలూయా. ప్రభు మనల్ని కడగపోతే ఆయనతో మనకు పాలు పంపులు ఉండవు. కడగాలి మనల్ని ప్రభు. ప్రతి ఆదివారం మనం కడగాలి, కడుక్కోవాలి. కడుక్కోవడం కూడా ఇష్టపడాలి. కొంతమంది కడుక్కోవడానికి ఇష్టపడరు. కడుక్కోకపోవడం ఇష్టపోతే కంపు కొట్టింది, వాసన బ్రష్ చేయటం ఇష్టం లేదు, కంపు కొట్టిపోయింది. దానివల్ల కొన్ని రోగాలు వస్తూ ఉంటాయి. నేను బ్రష్ చేయకపోతే తింటానంటే రోగాలు వస్తాయి. రోగాలు వస్తే దెబ్బ కథం అయిపోతుంది అంతే. అలాగే ఆత్మీయ స్థితిలో ఎదగాలంటే ఏం చేయాలా? కడుక్కోవాలి. కడుక్కోవడానికి ఇష్టపడాలి. ఆయన కడుగేవాడు దేవుడు మనల్ని. ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు, లేదా ఏ ప్రార్థన మన దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి మనం వెళ్తున్నప్పుడు, లేదా వాక్యం చదువుతున్నప్పుడు మనల్ని శుద్ధి చేస్తూ ఉంటాడు వాక్యము. ఎందుకంటే వాక్యం చేత ఆయన ఏం చేస్తాడంటే, ఎఫెసీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఏమంటాడు, వాక్యము చేత మిమ్మల్ని ఉదక స్నానం చేస్తాడంట. ఇది పైకి కనపడే స్నానం కాదు, ఇంటర్నల్, అంతరంగికంగా కలిగేది. ఇది అంతరంగికంగా కడిగే స్నానమే. కొంతమందికి ఎన్ని చెప్పినా చెవిటోడి చెవిలో శంకుదినట్టే. అంటే అర్థం కాదు, ఎన్ని చెప్పినా పరిచర్య చేయాలని, లేదా పని చేయాలని, దేవుని పని చేయాలని, సేవకుడితో సహకారిగా ఆ పని విషయంలో ఉండాలని. చూడండి, లోకంలో ఆ పని చేస్తే ఎంతో కొంత జీతం వచ్చింది, కానీ పరిచర్య చేస్తే ఏం జీతం వచ్చింది అనుకుంటారు కొంతమంది. పరిచర్య దేవుని మందిరానికి వెళ్ళి ఊడిస్తే నాకేమొచ్చింది, దేవుని మందిరానికి ఆదివారం ఆరాధనకి వెళ్తే నాకేమొచ్చింది అని
ఆత్మీయ జ్ఞానం లేనివాడు అనుకుంటారు అట్లా. ఆత్మజ్ఞానం లేనివాడు ప్రభువునందు పడే ప్రయాస ఏది కూడా వ్యర్థము కాదని తెలిసినవాడు. దేవుని పని చేస్తే మొదట నా పని చేయి, నేను నీ పని చేస్తాను అన్న దేవుని మాట ఎరిగినవాడు మొదట నా నీతిని, నా రాజ్యాన్ని వెతుకు, అప్పుడు ఇవన్నీ మీకు అనుగ్రహించబడితే అని తెలిసినోడు మాత్రం మొదట ఏ పని చేయడానికి ఇష్టపడతాడంటే దేవుని పని చేయడానికి ఇష్టపడతాడు. కొంతమంది ఊరంతా పని చేసి పెడతారు. ఆ ఇంట్లో అవి చేసి ఇవి చేసి వాళ్ళ ఇంట్లో, లేదా ఇంకో వాళ్ళకి పరిచయం చేసి, కానీ దేవుని మందిరం విషయంలో మాత్రం అసలు మందిరం ఎక్కడ ఉందో, ఏమవుతుందో, ఏందో అసలు మాకేం పట్టనట్టుగా కొంతమంది ఉంటారు. అలా పట్టనట్టుగా ఉంటప్పుడు అది ఆశీర్వాదం కూడా ఉండదు, వాళ్ళకి అది దీవెనగా ఉండదు. క్రిస్మస్ చేసుకునే వారంగా మనం ఉండాలంటే ఆయన వచ్చిన ఏంది, ఆయన ఏం చేశాడో అది మనం చెయ్యాలి. అది క్రిస్మస్. బిర్యానీలు వండుకోవటం, పలావులు వండుకోవటము, గొంతు కాని తినేసి తిన్నది అరక్క మళ్ళీ వాకింగ్ చేయటము, ఇది కాదు క్రిస్మస్. రియల్ క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తును వెంబడించటం. క్రిస్మస్ అంటే కొత్త బట్టలు, క్రిస్మస్ అంటే పిండి వంటలు, క్రిస్మస్ అంటే బూజు దులుపటాలు, బట్టలతో గిన్నెలు తోమటాలు, ఇక మొదలు పెడతారు. ఇదంతా కడుగుడు తోముడు కడిగింది తోముడు, ఆరబెట్టేసి ఎండబెట్టి తోముడు ఊడ్చి ఇవన్నీ శుభ్రం చేస్తాం. కానీ అస్సలు శుభ్రం చేయట్లా, అస్సలు కడగట్లా. ఏంటది? మన హృదయాన్ని, మన ఆత్మీయ స్థితిని కనుక్కోవట్లేదు, మన ఆత్మీయ స్థితిని సరి చేసుకోవట్లేదు. దైవ కుమారుడై ఉండి పరమ నుంచి భూమికి దిగి వచ్చి మనుషులు కాళ్ళు కడుగుతుంటే అంతగా ఆయన తగ్గించుకున్నాడు. కాబట్టే పరలోకంలో ఆయన ఏమయ్యాడట? గొప్పవాడుగా. అన్ని నామముల కన్నా ఏ నామం గొప్పదైపోయింది? యేసు నామం గొప్పదైపోయింది. పరమందులు, భూమి ఎందును, ఆ భూమి కింద ఎందును, పాతాళం ఎవడైనా సరే ఆయన నామం ఏం చేయాలంట? వంగాల. నేను చాలాసార్లు చెప్పి ఉంటాను, ఎప్పుడు నాకు అది గుర్తొస్తూ ఉండదు. ఒకసారి ట్రైనింగ్లో పరిచయంలో ఉన్నప్పుడు అందరూ అన్నం తినేసేసి డస్ట్బిన్లో వేసేసారు, చెత్త చెదారు మొత్తం. కొంతమంది ఊసారు అక్కడ, కొంతమంది చీరారు, అంతా అది డస్ట్బిన్ నిండిపోయింది. భోజనాలు తిన్న తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత అది ఎవరు తీయట్లేదు. ఫుల్ అయిపోయింది, తీసుకెళ్ళి వేరే చోట పడేయాలి. అదేమో ఎక్కువైపోయి ఫుల్ పడిపోయి కింద అంతా రోతగా అవుతుంది, ఎవరు తీయట్లేదు. నేను తిన్న తర్వాత ఆ ప్లేట్ తీసుకెళ్ళి పడేసేసి, అలా పడేసి తిరగగానే నాకు ప్రేరణ కలుగుతుంది. ఈ డస్ట్బిన్ నువ్వు తీసేయచ్చు కదా, ఈ చెత్త నువ్వు తీయచ్చు కదా. అందరికి ఎవరనుకుంటున్నారు? ఎవరికి వాడు తీస్తారు, వీడు తీస్తారు కదా. ఆ మనసు రాదు కదా జనరల్గా ఎవరికి. నిండిన తర్వాత లేకపోతే అసలు ప్లేట్లు తీయాలని ఎవరికి ఆలోచన వచ్చిద్దా? చెత్త తీయాలని అందరూ వడ్డిచ్చేవాడుగా ఉంటాడు, కానీ చెత్త తీయాలని ఎవరికి వచ్చిద్దా? రాదు. అందరూ హై క్లాస్గా చక్కగా వేసుకున్న బట్టలు నలగకుండా, వేసుకున్న బట్టలు మాసిపోకుండా ఉండాలని కోరుకుంటారు, కానీ శుభ్రం చేయటం, ఆ మెంతుకులు లేకపోకుండా క్లీన్ చేయటం ఎవరికైనా అసలు ఆలోచన వచ్చిద్దా? మ్యాక్సిమం రాదు, 90% రాదు. ఆ టైంలో దేవుడు ఆత్మ నాకు ప్రేరేపణ కలిగి ఆ డస్ట్బిన్ తీయన్నాడు. నాకు అసలు చాలా ఎలర్జీ, చూస్తుంటేనే ఎలర్జీ అనిపించింది. అందుకే అప్పుడే ప్రారంభం, నా భక్తి జీవిత ప్రారంభంలో ఉన్నాను. ఫ్లెష్ శరీరం ఏమో చిచ్చి అనిపిస్తుంది, స్పిరిట్ ఆత్మతల దేవుడు అంటున్నాడు, నువ్వు ఆ పని చేయి, నేను దీవిస్తాను అన్నాడు. పోరాటం జరుగుతున్నా అక్కడ. శరీరం ఏమో షేము, లేకపోతే బట్టలు, లేకపోతే చిచి, నేను ఇంకోటి ఏంటంటే ఇంకా చదువుకున్నాను కదా, ఇంజనీరింగ్ చదువుకున్నాను కదా అన్న షేము శరీరం, ఫ్లెష్ పని చేస్తుంది. స్పిరిచువల్ మాత్రం చిచి అని ఆత్మీయతలో మాత్రం చేయి. చివరికి దేవుడి మాట లోబడిపోయి నా ఈగోను, నా యొక్క స్థితిని పక్కన పెట్టేసేసి ఒక చేతికి ఒక కవర్ తగిలించుకుని ఆ కింద పడిన చెత్త అంతా కూడా మళ్ళా తీసి డస్ట్బిన్లో
తొక్కి దాంట్లో అది తీసుకెళ్ళి వేరే చోట పడేసి తీసుకొచ్చి మళ్ళా అక్కడ ఖాళీగా పెట్టాను. మళ్ళా దాన్ని మళ్ళీ వేరే సాయంకాలం నింపడానికి ఖాళీగా పెట్టేశారు. దాని తర్వాత దేవుడు నన్ను వాక్యంలో ఎంతగానో బలపరిచాడు. నా జీవితంలో ఆ టైంలో చాలా కార్యాలు చేశాను. అలాగే ఒక ట్యాంక్లో నీళ్ళు ఉంటాయి. అందరూ స్నానాలు చేస్తున్నారు కానీ ట్యాంక్ ఎవరు శుభ్రం చేయట్లా. దాంట్లో నాచు చెత్త మొత్తం పడిపోయింది. అందరూ ఎవరికాడు స్నానం చేసి వాష్ చేసి వెళ్ళిపోతున్నారు, ఎవరు చేయట్లా. ఒకసారి పైకి వెళ్ళి చూస్తే చెత్త కనపడింది బాగా. అది శుభ్రం చేస్తే బాగుండేది అనిపించింది. దాని తోడు అదే ఆలోచన నా ఫ్రెండ్ కూడా వచ్చింది. గుంటూరు నుండి వస్తాడు సురేంద్ర అని, అతనికి కూడా అదే మనసు వచ్చింది. అప్పుడు ఇద్దరు కలిసి ఆ ట్యాంక్ మొత్తం క్లీన్ చేశారు. అప్పుడు మా దైవజనుడు పెద్ద ఆయన చాలా సంతోషపడ్డాడు. 60-70 మందిలో ఎవరు చేయలేదు, మీ ఇద్దరు ఆ ట్యాంక్ని శుభ్రం చేశారు. ఎవడో ఒకటి సఫర్ అవ్వాలి. ఒక 70 మందిలో 2 సఫర్ అవ్వాలి. ఇప్పుడు 1,00,000 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, నరకానికి వెళ్ళకోకుండా పరలోకం రావాలంటే ఎవరో ఒకరు సఫర్ అవ్వాలి. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సఫర్ అయ్యాడు, ఆయన అలగొట్టబడ్డాడు, చివరికి తన ప్రాణాన్ని ఇచ్చేసాడు. అంతగా ఆయన అలగొట్టబడ్డాడు కాబట్టి ఈరోజు మనందరూ ఇంత స్వేచ్ఛగా మనకు ధైర్యం ఉందంటే, నేను చనిపోయిన తర్వాత నా ఆత్మ పరలోకానికి వెళ్తుంది. ఖచ్చితంగా ఎవడో ఒకటి సఫర్ అవ్వాలి, ఎవడో ఒకడు దెబ్బలు తినాలి, ఎవడో ఒకడు బాధపడాలి, ఎవడో ఒకటి కొంచెం నష్టపోవాలి ఖచ్చితంగా. ఈరోజు ఒక మంచి మాట వినటమే కాదు, దాన్ని ఇంప్లిమెంటేషన్ చేద్దాం. సిగ్గుపడాల్సిన విషయం లేదు. దేవుని పనిలో అసలు సిగ్గుపడకూడదు. మందిరం గోడలు కానీ మొత్తం నేనే సున్నం వేసుకున్నాను. మామూలుగా మనిషిని పెట్టి చేయొచ్చు, పెద్ద విషయం కాదు. కానీ మనం అంతా తీరిక లేని పని ఏముంది, మనం చేసే పని అని చేసుకున్నాం. ఎందుకంటే ఇది దేవుని పని. దేవుని పని చేస్తే మనకు ఆశీర్వాదం. దాంట్లో సిగ్గుపడాల్సిన అవసరంలా. చూడండి, కొంతమంది దేవుని పని చేయాలంటే సిగ్గుపడుతూ ఉంటారు. దేవుని పని ఓడవాలన్నా, మెతుకులు తీయాలన్నా, ఆ ప్లేట్లు కడగాలన్నా, గ్లాసులు కడగాలన్నా, లేదా పడిపోయినవన్నీ శుభ్రం చేసి చేయాలన్నా, అబ్బాయి ఐ డోంట్ లైక్ దిస్ అంటారు. నాకు ఇలాంటి నచ్చం ఉంటుంది. దేవుడిలో మనం ఎంత వంగుతామో అంతగా మనం ఏం చేస్తారంటే ఆశీర్వదిస్తారు. ఈరోజు ఆయన అలా కాళ్ళు కడుగుతున్నాడు. కడిగిన తర్వాత అన్నాడు, సీమోను పేతురు, ప్రభువా నా పాదాలు మాత్రమే కాదు, నా చేతులు నా తల కూడా కడుగుమని ఆయనకు చెప్పాను. యేసు అతను చూసి, స్నానం చేసిన వాడు పాదాలు తప్ప మరేమీ కడుక్కునక్కర్లేదు, అతను కేవలము పవిత్రుడైన. మీరులో పవిత్రులు, కానీ మీలో అందరూ పవిత్రులు కారని తను అప్పగించిన వాడిని ఎదిగింది కనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పాను. అప్పగించేవాడు కూడా తెలిసిపోయింది అక్కడ యేసు ప్రభువుకి. మీలో అందరూ పవిత్రులు కాదు, ఒకడు ఉన్నాడు. అయినా కూడా వాడి పాదాలు కూడా యేసు ప్రభు ఏం చేశాడు? కడిగాడు. శత్రువు పాదాలు కూడా కడిగిన వాడు యేసు ప్రభు. హల్లెలూయా. శత్రువును కూడా క్షమించే మనసు కలిగిన వాడు యేసు ప్రభు. మనకు కూడా అలాంటి మనసు. ఈరోజు శత్రువులు క్షమించడం అంటే అంత ఆషామాషి కాదు. ఎంత తగ్గించుకుంటేనే ఆ మనిషి క్షమించగలుగుతాం, ఆ మనిషికి గౌరవిస్తాం. ఆ హంబుల్నెస్ లేకపోతే, ఎందుకంటే వీడు నన్ను సిలువుకు అప్పగించబోతున్నాడు, వీడు నన్ను తెలిసి కూడా వాడి పాదాలకు అడిగాడు. అందుకే మీలో అందరూ పవిత్రులు కాదు, ఒకడు ఉన్నాడు మీలో ఆయన మళ్ళీ వాడికి కర్రేగింది. ఇంకా ఆ టైం వచ్చేసింది, ఇంకా వాడు వెళ్ళిపోయాడు. తర్వాత చూడండి, ఇంత తగ్గించుకుని ఇంతగా చేశాడు. ఎందుకు చేశాడు అని అంటే కింద అన్నాడు, నేను మీకు చేసిన పని మీకు తెలుసుదా? 13 బోధకుడని ప్రభువు అని మీరు నన్ను పిలుచున్నారు,
నేను బోధకుడు ప్రభువును కనుక మీరు పిలుచుట న్యాయమే. కాబట్టి ప్రభువు బోధకుడని నేను మీ పాదాలు కడిగినలా మీరును ఒకరి పాదాలు ఒకరు కడగవలసినదే. నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఈలాగు చేసి తిని. దాసు తన యజమాని కంటే గొప్పవాడు కాడు, పంపబడినవాడు తన పంపిన వాడి కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అంటే ఎంతకంటే నన్ను పంపిన వాడే గొప్పవాడు, కానీ నేను గొప్పవాడు కాదు అని చెప్పామాట. కాబట్టి నేను ఏ విధంగా చేశానో మీరు కూడా ఆ విధంగా చేయండి. నేను మీ అందరికి ఏం చూపించానో మాదిరిగా చూపించాను. కొంతమంది మాట్లాడేటప్పుడు కాలు మీద ఎదురుగా మనిషి ఎదురు కాలు మీద కాలేసి కూర్చొని మాట్లాడతారు. అంటే ఎవరైనా సరే ఆ చిన్నోడా పెద్దోడా ఎవరైనా సరే, నీకు డబ్బు ఉండొచ్చు, నీకు అందం ఉండొచ్చు, నీకు ఇంకోటి ఉండొచ్చు, నీకు స్థలాలు పొలాలు గిలాలు ఏమైనా ఉండొచ్చు. భయ్ ఒక మనిషి మన దగ్గరికి వచ్చినప్పుడు లేదా ఒక మనిషి దగ్గర మనం వెళ్ళినప్పుడు ఏ విధంగా కూర్చునే స్టైల్ కూడా కొంతమందికి తెలియదు. కూర్చునే పద్ధతి కూడా, లేదా రెండోది కొంతమంది మాటల్లో గర్వం ఉండేది, మాటల్లో గర్వం, లేదా వాళ్ళు కూర్చునే పద్ధతిలో గర్వం. మరి వీళ్ళు ఎవరంటే క్రీస్తుని ఎరగని వారా? ఎరిగిన వారే, క్రీస్తుని ఎరిగిన వారే. చూడండి, బైబిల్ చెప్తుంది మనకి అందరికీ మాదిరి యేసుక్రీస్తు. చెప్పండి, ఎవరంట మనకి మాదిరి? ఎవరంట? యేసుక్రీస్తు. మనం ఇంకో మనిషిని కాదు మనం వెంబడించేది, యేసు ప్రభువుని వెంబడిస్తున్నాం. వెంబడించే మనము ఆయన యొక్క మాటలు మనకు అర్థం అవ్వాలి. ఆయన మాటలు అర్థమైతే దాన్ని మనం పాటిస్తాం. ఇంకా పాటించట్లేదంటే మనకి ఇంకా బుర్రకి ఎక్కట్లేదు, మన హృదయంలోకి వెళ్తుంది ఆ వాక్యం. ఏదో వినేసి ఈ చెవులు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాం కాబట్టే వాక్యం అర్థం కావట్లేదు. వాక్యం లోపలికి వెళ్తే ఖచ్చితంగా అలాగని మరీ దీనత్వంగా వంగి నమస్కారం చేయాల్సిన అవసరం లేదు. కొంతమంది మరీ అతి వినయం ప్రవర్తిస్తారు, మరీ దీనత్వంగా వాళ్ళ మాటలు కూడా అమ్మా అని మాట్లాడతారు. ఆ మాటలు కోరిక దాంట్లో అర్థమైపోయింది. అతి వినయమే ఇబ్బందే, అతి మర్యాద ఇబ్బందే. ఇది చాలా. అందుకే దేవుడు జ్ఞానం కావాలి, దైవ జ్ఞానం కలిగిన వాడి యొక్క యాక్టివిటీస్ అన్నీ చాలా డిఫరెంట్గా ఆత్మీయంగా అనిపిస్తూ ఉంటాయి. అవతారాలు కూడా ఆత్మీయుడు అయితే అది అర్థమైంది ఆయన యాక్టివిటీస్ ఏంటని. కాబట్టి ఈరోజు ఎందుకు వచ్చాడంటే యేసు ప్రభు పరిచారం చేయించుకోవడానికి రాలేదు, కానీ పరిచారము చేయటానికి వచ్చాడు. ఇదే క్రిస్మస్ అంటే ఆయన చేయటానికి వచ్చాడు. కాబట్టి మనము కూడా ఏం చేయాలి? ఆ పరిచర్య చేసేవాడు. ఆయన ప్రాణం పెట్టాడు. మనం ప్రాణం పెట్టేంత అవసరం లేదు, కానీ ఆల్రెడీ మన కోసం ప్రాణం పెట్టాడు. మనం చేయాల్సిన ఒకటే, జస్ట్ ఆయన మాటకు లోబడాలంతే. జస్ట్ ఆయన విధేయత చూపాలి. ఆయనకు మనం లోబడుతూ ఆయన చెప్పిన పని మనం చేస్తాం, మనం చక్కగా ఆస్వాదించబడతాం. అందుకే దేవుని పని విషయంలో, దేవుని మందిర విషయంలో మనం ఏం చేయగలుగుతాం, మనం ఏం పని చేయగలుగుతాం, దేవుని విషయంలో సిగ్గుపడాల్సిన అవసరం లేదు. ఈరోజు వాక్యం తెలియటం గొప్ప విషయం కాదు, తెలుసుకున్న దాన్ని మనం పాటిస్తున్నామా లేదా, ఇది ఇంపార్టెంట్. ఈరోజు బైబిల్ చెప్తుంది, ఎంత తగ్గించుకుంటే, ఎంత లోబడితే దేవునికి, ఎంత హంబుల్గా ఉంటే. కొంతమందికి తగ్గించుకోవడానికి కులం అడ్డు వస్తుంది, కొంతమంది తగ్గించుకోవడానికి డబ్బు అడ్డు వస్తుంది, అధికారం అడ్డు వస్తుంది, కొంతమందికి పేరు ప్రతిష్టలు అడ్డొస్తూ ఉంటాయి, కొంతమందికి స్థితిగతులు అడ్డొస్తూ ఉంటాయి. కానీ దేవుళ్ళకి వచ్చినది ఇవన్నీ ఏమైపోవాలంటే తగ్గిపోవాలి. చాలా చోట్ల కొంతమంది చూస్తూ ఉంటాం, వాళ్ళు ఆయన పెద్ద కాంట్రాక్టర్, ఆయన లేదా ఒక పెద్ద ఆఫీసరు, ఆ పరిచయంలో చిన్నపిల్లలాగా పనిచేస్తూ ఉంటాడు.
లేదా ఆమె పెద్ద ఆఫీసర్ ఆమె, కానీ దేవుని మందిరానికి వచ్చేసరికి ఆమె ఆఫీసర్ లాగా ఉండరు. మంచి పరిచారికులుగా చక్కగా పని చేసి పెడతా ఉంటారు. ఇంకొకరు చెప్పటం కాదు, వాళ్ళే చేసి పెడతారు. చెప్పటం కాదు, నాకు ఈ పని చేయాలనిపించింది చేసేది. ఈరోజు తీర్మానం తీసుకున్నాం. ఈ క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం. ఆయన ఎందుకు వచ్చాడంటే, గడిచిన వారం చెప్పాను, మనం ధనవంతులు ఆయన కృప గురించి చెప్పుకొచ్చాడు. మనం ధనవంతులుగా చేయటానికి ఆయన దరిద్రుడిగా, అంటే ఎంత దరిద్రుడిగా దీనుడిగా ఆయన లోకానికి వచ్చాడో మనం చూసాం. ఈరోజు ఆయన వచ్చింది పని చేయించుకోవడం కాదు, ఆయనే పని చేయడానికి వచ్చాడు. ఈరోజు పని చేయించుకునే వాళ్ళు ఉన్నారే కానీ పని చేసేవాళ్ళు లేరు. చాలామంది ఆ మాటతో మాటలు చెప్పి చేయించుకునే వారుగా ఉన్నారు కానీ దేవుని కోసం చేసేవారు లేరు. మనం ఒక మంచి తీర్మానం తీసుకుని ఈరోజు ఒక మంచి ఆలోచన మనసు కలిగి దేవుని కొరకు మనం వెళ్తున్న మందిరంలో మనం ఏ విధంగా మన పని చేయాలి. కొంతమంది ఉద్రేకం ఏం చేసా, ఆ చెప్పిన కాసేపే ఆ ఉద్రేకం, మన తర్వాత రోజు ఏముండదు, మళ్ళీ యథారాది తదాపరిచయం. అది కాదు, ఉద్రేకం అనేది చాలా అది మంచిది కాదు. ఎమోషనల్ చాలా ఇంపార్టెంట్ కాదు. అది మనం దాన్ని చక్కగా బ్యాలెన్స్కి చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి అలాంటి మనసు కూడా మనం అడుగుదాం. పరిచర్య చేసే మనసు, దీనులుగా గొప్పవాడిగా ఉండాలంటే పరిచర్య చేయాలి. ముఖ్యుడిగా, అందరిలో ముఖ్యుడిగా కనపడాలంటే దాసులుగా ఉండాలి. అలాంటి మనసు మనం కలిగి ఉండి దేవుని కోసం అలాంటి మనసు కలిగి అలాంటి పనులు చేసేవారుగా మనం తగ్గించుకుని దేవుళ్ళు మనం ముందుకెళ్ళేవారుగా మనం ప్రార్థన చేసుకున్నాం. దేవుడి కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించిన గాక. ఆమేన్. ప్రార్థన చేసుకున్నాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ఈ యొక్క మధ్యాహ్న సమయంలో ఈ క్రిస్మస్ దినాలలో మనం ఉన్నాం. ఈ ప్రాముఖ్యమైన సమయానికి మనం వచ్చి ఉన్నాం. మనందరికీ మాదిరి ఆయన చూపించాడు కాబట్టి మీరును ఇలాంటి మాదిరి చెయ్యండి అన్నాడు. నేను చేశాను కాబట్టి మీరు చెయ్యండి అంటున్నాడు. మనము వినేవారుగా మాత్రం ఉండొద్దు, విన్న దానిని పాటించేవారుగా మనం ఉందాం. విన్న దానిని మనల్ని అవలంబించేవారుగా మనం ఉందాం. ఎందుకంటే వినటం ముఖ్యం కాదు, కానీ వినుడి దాని ప్రకారంగా చేయండి అంటున్నాడు. ఈరోజు పరిచారం చేయించుకోవడానికి యేసు ప్రభు రాలేదు, కానీ చేయటానికి వచ్చాడు. అనేకుల కొరకు ప్రాణము పెడతానికి వచ్చాడు. ఈరోజు క్రీస్తుని అంగీకరించిన మనము కూడా అలాంటి మనసు, అలాంటి ఆలోచన, అలాంటి పని దేవుని కోసం ఎక్కడ ఏముంది, ఎలా శుభ్రం చేయాలి, ఎలాగ నేను క్లీన్ చేయాలి, ఏ విధంగా నా పని చేయాలి, ఏ విధంగా నేను మందిరానికి వస్తూ ఏ పని చేయాలి, ఏ విధంగా ఆలోచనలు దేవునిలో ఆలోచన మనసు కలగాలని ప్రార్థించుదాం. ప్రేమ నమ్మకమైన ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలం మీరు మాతో మాట్లాడిన దాన్ని బట్టి నీకు స్తోత్రాలు. ఈ సమయంలో ఇతబడిన వాక్యం మా హృదయంలో నీరు కట్టి ఫలింపచేయండి. వినువారు మాత్రమే కాకుండా విన్న దానిని మేము పాటించేవారుగా, మా హృదయంలో పెట్టుకుని దాన్ని అవలంబించేవారుగా ఉంచమని నీ వాక్కు ద్వారా నాతో మాట్లాడినందుకు నీకు స్తోత్రాలు. గడవబోతున్న రోజులన్నీ నీ కృపలో మనం భద్రపరచండి. నీ సన్నిధి, నీ కృప నాకు తోడుగా వచ్చి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. ప్రభువా, అయినా నీ బిడ్డలను దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి ఒక్క హృదయాలను, కుటుంబాలను మీరు దీవించండి. వారి బిడ్డలను దీవించండి, వారి వ్యాపార ఉద్యోగాలు దీవించండి. ఇప్పటి వరకు కాచి కాపాడే విధానం బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ రాబోతున్న దినాల్లో నీ దీవులతో నింపమని, నిజమైన క్రిస్మస్ ఆనందం, సంతోషం చేసుకునే భాగ్యత దయచేయమని ప్రభా, ప్రతి కుటుంబంలో అక్కడితో అవసరం తీర్చండి. ప్రతి ఒక్కరికి బలహీనత, అనారోగ్యత తీసివేసి సంపూర్ణమైన ఆరోగ్యం దయచేసి నీ నామానికి మహిమ తెచ్చుకోమని, వచ్చిన బిడ్డలు దీవించి రాలేకపోయి బిడ్డలు జ్ఞాపకం చేసుకుని మరొకసారి సహాయం చేయమని, ఈ సంఘమును పరిచర్యను
కుటుంబాన్ని బిడ్డలందరినీ కూడా మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని, ఈ దీవులతో మమ్మల్ని నింపమని, నీ ఆత్మచతో మమ్మల్ని నడిపించమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీకు మాత్రం చెల్లించుకోమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. మా తండ్రి దేవుని నుండి ప్రభు యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధ ఆత్మిక అన్యోన్య సహవాసం ఇక్కడ చేరిన మనకు, మన కుటుంబాలు, సకల పరిశుద్ధులకు ప్రభు ఎల్లప్పుడూ సదాకాలం తోడుగా ఉండునుగాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు.